లోకి నాగార్జున గారు అయితే వస్తడం జరిగింది. బాగా కోపంతో ఉన్నారనమాట. వీక్ తర్వాత అందరూ సరదాగా ఉంటారనుకున్నా చెప్తారు నాగార్జున గారు. నాట్ హ్యాపీ అని నాగార్జున గారు అయితే అంటారు. ఆయన లేపుతారనమాట నాగార్జున గారు. నేను బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటి అని చెప్తారు. నామినేషన్లో సంజన గారు ఋతుగడు గొడవ సార్ అని చెప్తారు. హౌస్ మొత్తం డిస్టర్బెన్స్గా అనిపించింది సార్ అని చెప్తాడు ఇమాన్యుయల్. ఇంట్లోనే సుమన్ లేచి ఒక అమ్మాయి మీద బ్లేమ్ ఇచ్చినట్టుగా సార్ అది అని చెప్తారు. సుమన్ నాగార్జున గారికి చెప్తారనమాట. ఇంతలో డిమాండ్ పవన్ లేచి ఈవిడ ఇట్లా మాట్లాడతారని నేను కల్లా కూడా అనుకోలేదు సార్ అని చెప్తాడు నాగార్జున గారికి డిమాండ్ పవన్. సంజన గారు నాకు అనిపించింది, వినిపించింది, నేను చూసింది, నేను చెప్పడం తప్ప సార్ అని నాగార్జున గారికి అయితే చెప్తారనమాట. నాకు ఇలా పక్క పక్కన కూర్చుంటాం కంఫర్టబుల్గా లేదు అని చెప్పాను సార్ అని చెప్తారు నాగార్జున గారికి సంజన గారు. నాగార్జున గారు అంటారు సంజన గారితో, మరి నువ్వు ఫీల్ అయ్యావా, అందరిని ఫీల్ అయ్యేట్టు చేసావా హౌస్మేట్తో అంటారు. నామినేషన్లో పర్సనల్ అటాక్ చేసావు నువ్వు అని నాగార్జున గారు సంజన గారితో అంటారన్నమాట. రిలేషన్ని డిఫైన్ చేసావు, ఇక్కడ రిలేషన్ని మిస్ఫైన్ చేసావు అని ఫైర్ అవుతారనమాట నాగార్జున గారు సంజన మీద. క్యారెక్టరైజ్ చేసావమ్మా నువ్వు పవన్ రీతోని. నువ్వు కంఫర్ట్గా లేకపోతే నేను డోర్ అయితే ఓపెన్ చేస్తాను చెప్తారు సంజన గారితో నాగార్జున గారు.